అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్రంలో రౌడీయిజాన్ని రూపు మాపామన్నారు సీఎం చంద్రబాబు. కొందరు ఏదో ఒక వంకతో రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నారని, తప్పులు చేసిన వారు ఎంతటి వారైనా తమ సర్కార్ శిక్షిస్తుందన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే వారిని తొక్కుకుంటూ ముందుకెళ్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వీళ్ళ రౌడీజం ఎట్లుంటుందంటే అక్కడ తాగిచ్చడం మీరు చూసుంటారు, చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, స్థైర్య విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు, తాగిన వాడు మైకోలో తెలియకుండా మోటార్ బైక్ను ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా వాడు తప్పు చేస్తేనే నేను అరెస్ట్ చేశాను. మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. బందోబస్తుకి వెళ్తే ఎందుకు వెళ్ళారు ఈయన అడిగితే గొడ్డలి పార్టీ అధినేత వెళ్ళాడు. 6 గంటలు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి వస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోడ్డు మీద వెళుతూ విన్యాసాలు చేస్తూ 7 గంటలు ఎక్కడికక్కడ రఫరఫా అంటూ ఎన్ని అరాచకాలు చేయాలో చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా, అవునా కాదా, మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు చేలిపైకెత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫరఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర. రెడీనా? మాటలేనా? దీనికి అడ్డం వచ్చే వాళ్ళని తొలగించుకుంటా పోదామే, సహాయం నిరాకరణ చేసుకుంటూ పోదామే. అప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేడు తమ్ముళ్ళు.